నడిపించు నానావా నడిసంద్రమున దేవా నవజీవన మార్గమునా నా జన్మ తరింపా నవజీవన మార్గమునా నా జన్మ తరింపా. దేవునికి మహిమ. నమస్కారం అండి. మనం సంఖ్యాకాండంకి వచ్చాం కదా తెలుగు ఆడియో బైబిల్లో. ఇది వాడుక భాషలో ఉండే తెలుగు అండి, కాబట్టి మనం మాట్లాడే భాషలో ఉండే తెలుగులో అనువదించిన బైబిల్ కాబట్టి అర్థమవుతుంది, కాబట్టి నేను ఈ విధంగా డిజిటైజ్ చేస్తున్నాను. ఆడియో బైబిల్ కాబట్టి మనకి ఏదైనా పని చేసుకుంటే కూడా దేవుడు వాక్యాన్ని మనం విని ఆ బైబిల్ని నేర్చుకోవచ్చు. సో అందుకే నేను డిజిటైజ్ చేస్తున్నా. 14వ అధ్యాయానికి మనం వచ్చామండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 45 వచనాలు కనిపిస్తున్నాయి. టూకీగా 14వ అధ్యాయం దేని గురించి చెప్పారు అని అంటే, కాదేషు బర్నిమాలో ఇజ్రాయేల్ ప్రజలు ఎలా తిరుగుబాటు చేశారు దాని గురించి, దేవుని కోపం గురించి, మోషే ప్రార్థన గురించి, దేవుడు శిక్షను నియమించడం గురించి 14వ అధ్యాయంలో వర్ణించారంట పరిశుద్ధాత్మ దేవుడు. మనం చదువుతానండి. అప్పుడు సమాజం అంతా బిగ్గరగా గోల చేశారు. ఆ రాత్రంతా ప్రజలు ఏడ్చారు. ఇజ్రాయెల్ వారంతా మోషే మీద, అహరోను మీద సనుక్కున్నారు. ఆ సమాజం అంతా వారితో చెప్పినది ఏంటంటే, అయ్యో మేము ఈజిప్ట్లో చనిపోయి ఉంటే ఎంత బాగుండేది, ఈ ఎడారిలో చనిపోయి ఉంటే ఎంత బాగుండు, మేము కత్తిపాలై పడేలా యెహోవా మమ్మల్ని ఈ దేశానికి ఎందుకు తీసుకొచ్చాడు, మా భార్యలు పిల్లలు కొల్లపోతారు, ఈజిప్టుకు తిరిగి వెళ్ళటం మాకు మేలు కాదా, వారు ఒకరితో ఒకరు మన కోసం ఒక నాయకుడిని నియమించుకొని ఈజిప్టుకు తిరిగి వెడదాం పదండి అని చెప్పుకున్నారు. అప్పుడు మోషే అహరోన్లు ఇజ్రాయెల్ ప్రజల సర్వసమాజ సమావేశం ఎదుట సాష్టాంగపడ్డారు. ఆ దేశంలో సంచరించి చూచిన వారిలో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు తమ బట్టలు చించుకొని ఇజ్రాయెల్ ప్రజల సర్వసమాజంతో ఇలా అన్నారు, మేము సంచరించి చూసిన దేశం చాలా మంచి దేశం. మనమంటే యెహోవాకు ఆనందం ఉంటే ఆయన మనల్ని ఆ దేశానికి తీసుకుని వెళ్ళి దాన్ని మనకిస్తాడు. అది పాలు తేనెలు నదులై ప్రవహిస్తున్న దేశం. అయితే మీరు యెహోవా మీద తిరుగుబడకూడదు, ఆ దేశ ప్రజలకు భయపడకూడదు. వాళ్ళు మనకు ఆహారం అవుతారు. వారి సంరక్షణ వారి దగ్గర నుంచి తొలగిపోయింది. యెహోవా మనతో కూడా ఉన్నాడు, వారికి భయపడకండి అన్నారు. అయితే సమాజం అంతా వాళ్ళు రాళ్ళు రువి చంపుదాం పదండి అన్నారు. అప్పుడు యెహోవా మహిమా ప్రకాశం సన్నిధి గుడారం మీద ఇజ్రాయెల్ ప్రజలందరికీ కానవచ్చింది. యెహోవా మోషేతో ఇలా అన్నాడు, ఎంతకాలమని ఈ ప్రజలు నన్ను తిరస్కరిస్తారు? నేను వారి మధ్య చేసిన అద్భుతమైన సూచనలన్నీ వారు చూచి కూడా ఎంతకాలం వరకు నన్ను నమ్మకుండా ఉంటారు? నేను వారి మీదికి విపత్తు రప్పించి వారిని రూపుమాపుతాను. వారికంటే బలంగల గొప్ప ప్రజలను మీ వల్ల నేను పుట్టిస్తాను అన్నాడు. మోషే యెహోవాతో ఇలా అన్నాడు, నీవు ఈ ప్రజలను ఈజిప్టు వాళ్ళ నుంచి నీ బలం చేత రప్పించావు. నీవు వారిని రూపుమాపితే వాళ్ళు ఈ దేశవాసులతో ఆ సంగతి చెబుతారు. యెహోవా, నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావని ఈ దేశవాసులు విన్నారు. యెహోవా, నీవు వారిని సాక్షాత్తుగా కనబడతావని, నీ మేఘం వారికి పైగా నిలిచి ఉంటుందని, నీవు పగటివేళ మేఘస్తంభంలో, రాత్రివేళ అగ్నిస్తంభంలో వారి ముందర సాగిపోతావని వాళ్ళు విన్నారు. ఒకవేళ నీవు ఒకే దెబ్బతో ఈ ప్రజలను చంపితే, నీ పేరు ప్రతిష్టలను గురించి విన్న ఇతర జాతుల వాళ్ళు యెహోవా దేశాన్ని వాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చారు, కానీ వాళ్ళని ఈ దేశంలో చేర్చలేకపోయాడు, అందుచేత ఆయన వాళ్ళని ఎడారిలోనే వధించాడు అంటారు. నీవు ఇలా అన్నావు కదా, యెహోవా త్వరగా కోపించేవాడు కాదు, అత్యంత కృపగలవాడు అని, పాపాలను అతిక్రమాలను క్షమించేవాడు, అయితే దోషులను శిక్షించకుండా ఉండేవాడు కాక 3-4 తరాల తండ్రుల పాప ఫలితం వారి సంతానం మీదకు రప్పించేవాడు. నీవు చెప్పిన ఆ మాట ప్రకారమే నా ప్రభువైన నీ బల ప్రభావాలను కనపరచమని వేడుకుంటున్నాను తండ్రి.
మహా అనుగ్రహం ప్రకారం ఈ ప్రజల అపరాధాన్ని క్షమించమని నా ప్రార్థన. ఈజిప్టు నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు క్షమించినట్టే వారిని ఇప్పుడు కూడా క్షమించు అన్నాడు. అందుకు యెహోవా ఇలా అన్నాడు, నీ మనవి ప్రకారమే వారిని క్షమించాను. అయినా లోకమంతా యెహోవా మహిమతో ఎంత నిశ్చయంగా ఉండి ఉంటుందో అంత నిశ్చయంగా నా జీవం మీద శపథం చేసి చెబుతున్నా, వారు ఏ మాత్రం ఆ దేశాన్ని చూడరు, దేశంలో ప్రవేశించరు. వారు నా మహిమను ఈజిప్టులో, ఎడారిలో నేను చేసిన అద్భుతమైన సూచనలను చూశారు కానీ నన్ను 10 సార్లు పరీక్షించారు. నా మాట వినకుండా ఉన్నారు గనుక నేను వారిని వారి పూర్వీకులకు ఇస్తానన్న ప్రమాణం చేసిన దేశాన్ని వారు చూడరు. నన్ను తిరస్కరించిన వారిలో ఎవ్వడూ చూడడు. అయితే నా సేవకుడైన కాలేబును అతడు వెళ్ళి చూచిన ఆ దేశంలో ప్రవేశపెడతాను. ఎందుకంటే అతడు మంచి మనస్సు కలిగి నన్ను పూర్తిగా అనుసరించాడు. అతడి సంతానం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అమాలేకు వాళ్ళు, కనాను వాళ్ళు ఆ లోయలో నివాసం చేస్తున్నారు. రేపు మీరు వెనుకకు తిరిగి ఎర్ర సముద్రం దిక్కుగా ఉన్న ఎడారికి ప్రయాణం చేయండి. యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు, నా మీద సనుగుతున్న ఈ చెడ్డ సమాజాన్ని నేనెంతకాలం సహించాలి? ఇజ్రాయెల్ ప్రజలు నా మీద చేస్తున్న ఫిర్యాదులను విన్నాను. వారితో ఈ విధంగా చెప్పు, యెహోవాకు ఇదే నా జీవం మీద శపథం చేసి చెబుతున్నాను, మీరు నా సన్నిధానంలో చెప్పినట్టు నేను తప్పకుండా మీ పట్ల జరిగిస్తాను. మీ శవాలు ఎడారిలో కూలుతాయి. 20 ఏళ్ల మధ్య మొదలుకొని పై వయసు ఉండి జనాభా లెక్కలలో నమోదై నా మీద సనిగిన మీ అందరి గతి అంతే. మిమ్మల్ని నివసింపజేస్తానని నేను వాగ్దానం చేసిన దేశంలో యెఫున్నె కుమారుడు కాలేబు, నూను కొడుకైన యెహోషువ మాత్రమే కనిపిస్తారు. మీలో ఇంకెవ్వరూ ప్రవేశించరు, ఇది ఖాయం. మీ సంతానాన్ని కూడా ఆ దేశంలోకి చేరుస్తాను. వారు కొల్లపోతారని మీరు చెప్పారు కదా, మీరు వద్దన్న దేశాన్ని వారు పొందుతారు. కానీ మీ శవాలు ఎడారిలో కూలుతాయి. మీ సంతతి వారు ఎడారిలో 40 ఏళ్ళు తిరుగులాడుతూ ఉంటారు. మీ శవాలు ఎడారిలో రాలిపోయే దాకా మీరు వేశ్యల్లా ప్రవర్తించినందుకు వారు బాధలు అనుభవిస్తారు. ఆ దేశాన్ని 40 రోజులు సంచరించి చూశారు. రోజుకు 1 సంవత్సరం ప్రకారం మొత్తం 40 సంవత్సరాలు మీరు మీ అపరాధాలను భరిస్తారు. మీ మీద నాకు వ్యతిరేక భావం ఉన్నట్టు మీరు తెలుసుకుంటారు. నేను యెహోవాను, నేను ఈ మాట చెప్పాను. నాకు విరోధంగా సమకూడిన ఈ చెడ్డ సమాజం అంతటి ఈ మాట ప్రకారం చేసి తీరుతాను. ఈ ఎడారిలో వారు అంతరించమైపోతారు, ఇక్కడే చస్తారు. ఆ దేశాన్ని చూడ్డానికి మోషే పంపించిన వారు తిరిగి వచ్చి ఆ దేశం విషయమై చెడ్డ సమాచారం చెప్పి సమాజం అంతా మోషే మీద సనిగేలా చేసినందుచేత ఆ దేశం విషయం చెడ్డ సమాచారం చెప్పిన ఆ మనుష్యులు యెహోవా సన్నిధానంలో విపత్తు చేత చనిపోయారు. ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళిన వారిలో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు మాత్రమే బతికారు. యెహోవా చెప్పిన మాటలు ఇజ్రాయెల్ ప్రజలందరికీ మోషే తెలియజేసినప్పుడు వారు చాలా దుఃఖించారు. మరుసటి రోజు తెల్లవారుతుండగానే వారు లేచి అక్కడ కొండ శిఖరాలెక్కి, మేము తప్పిదం చేశాం, నిజమే, అయితే యెహోవా చెప్పిన స్థలానికి వెళ్దామన్నారు. అందుకు మోషే ఇలా అన్నాడు, ఇలా ఎందుకు? మీరు యెహోవా మాట మీరుతున్నారు. ఇలా చేసినా లాభం లేదు. యెహోవా మీ మధ్య లేడు గనుక మీ శత్రువుల ఎదుట ఓడిపోతారు. అక్కడికి వెళ్ళకండి. అక్కడ అమాలేక జాతి వాళ్ళు, కనాను వాళ్ళు మీకు ఎదురుగా ఉంటారు. మీరు ఖడ్గం చేత కూలుతారు. మీరు యెహోవాను అనుసరించడం మానుకున్నారు గనుక యెహోవా మీకు తోడుగా ఉండడు. అతడు ఇలా చెప్పినా వారు గర్వించి ఆ కొండసీమలకు వెళ్ళారు. అయితే యెహోవా ఒడంబడిక పెట్టే శిబిరంలో నుంచి పోలేదు. మోషే కూడా వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండసీమలలో నివసించే అమాలేకు వాళ్ళు, కనాను వాళ్ళు బయలుదేరి ఇజ్రాయేల్ వారిని హోర్మా వరకు
తరిమి ఓడించారు. ఇది 14వ అధ్యాయం సారాంశం అండి. దేవుడికి విరోధంగా మనం వెళ్ళలేమండి. దేవుడిని సనగి మనం జీవించలేం. ట్రస్ట్ అండ్ ఒబే, దట్ ఈస్ ద ఓన్లీ వే. 14వ అధ్యాయం సారాంశం ఇదండి. 15వ అధ్యాయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దేవునికి మహిమ.